హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇవి మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర పార్క్ ఉంటే వెళ్ళామండి. పిల్లలు, నేను, మా తమ్ముడు అందరం కలిసిపోయాము. నాకు తోడు నా తమ్ముడు వచ్చాడు, కలిసిపోయినాము. కానీ మా తమ్ముడు నాతో పాటు లేడు. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ ఫ్రెండ్స్తో వేరే చోటుకి వెళ్ళాడు. నేను నా పిల్లలు ఈడున్నాము. వేరే చోటుకంటే ఆ పార్కులోనే అటుపక్క ఆడో గేమ్స్ ఆడుకుంటారు అందరు కలిసి. నేను నా పిల్లలు ఇంకా తిరుగుతూ ఉన్నాం గిరిగిర. అక్కడ ఇక్కడ పిల్లలు ఆడుకుంటా అంటే చూస్తా, వాళ్ళు ఆడుకుంటా, మేము ఆడుకుంటూ మా పిల్లలు బాగా సరదాగా ఆడుకున్నారు. ఇది ఫుల్ వీడియో కానీ తీశాను, పెడతాను. ఎవరికైనా చూసే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బాగుంటుంది పార్క్ కానీ పిల్లలకి ఆడుకునేకి. చూడండి, పిల్లలని సరదాగా అలా బయటికి తీసుకొస్తే ఏం ఆడుకుంటారో. మా అమ్మోళ్ళ ఇంటికి ఖచ్చితంగా వస్తే వీడికి ఖచ్చితంగా వస్తామండి. నిన్న శనివారం అయితే నిన్న పోయినారు, ఈరోజు ఆదివారం అయితే ఈరోజు పిలుచుకొని వచ్చినాను. చూడండి పిల్లలు ఏం ఆడుకుంటున్నారో. నా చిన్న కొడుకు అయితే మరీ ఏం ఆడుకుంటున్నాడంటే అంత బాగా ఆడుకుంటున్నాడు. ఈడ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాకింగ్లు, ఎక్సర్సైజులు, ఇంకా ఏమైనా తినేటి పాటు తెచ్చుకుంటే ఆడ కూర్చొని తినచ్చు. ముసలోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ కానీ గేమ్స్ ఆడుకుంటా, పిల్లలు కానీ ఆడే సెల్లులు పట్టుకొని గేమ్స్ కానీ ఆడుతున్నారు కుప్పలు కుప్పలు. చాలా బాగుంది. చాలా వీడియోస్ కానీ తీశాను. అన్నీ వాయిస్ ఓవర్ రీలేనని మ్యూజిక్ పెడతాను, చూడండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అక్కడే ఇది బ్రిడ్జ్ కానీ అండి, బ్రిడ్జ్ కింద ఇదంతా ఉంది. ఇంతకుముందు ఈ బ్రిడ్జ్ ఏం లేదండి. ఆడ మా స్కూల్ కాడ నుండి చూస్తే అసలు బ్రిడ్జే లేదు. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయిందండి 10 ఏళ్ళకే. నేనైతే నాకు ఇవన్నీ చూస్తే అస్సలు పాత రోజులు లేవు. ఇప్పుడైతే ఎంత బాగా డెవలప్ అయిపోయిందో. పిల్లలు కానీ ఆడుకుండే కానీ పెద్దవాళ్ళు ఎక్సర్సైజులు చేసే కానీ చాలా బాగున్నాయి. నా చిన్న కొడుకు అవి చేత కాకపోయినా కానీ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఎవరైనా నాకు కొత్తగా నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి నాకు తెలిసిన వాళ్ళ పిల్లలు, 3 అక్కలు నాకు కొత్తగా ఆడ పరిచయం అయ్యారు. వాళ్ళ పిల్లల్ని కానీ వీడియో తీశాను. చూడండి ఎంత బాగా జాలీగా ఆడుకుంటున్నారు పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇది మాత్రం ఎవరికి తెలియదు, నా చిన్న కొడుకే కొత్తగా కనిపెట్టినాడు అట్లా తిరగాలని. అది దానిపైన పెద్దవాళ్ళు నిలబడి తిరుగుతారండి. ఎవరైనా నా ఛానల్